హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సో బాబుతో వచ్చాను నేను. సో ఈరోజు ముఖ్యంగా ఏంటి అంటే కుకింగ్ ఆయిల్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మన ఫుడ్నంతా దాంతోనే చేసుకుంటాం కదా. సో మంచి కుకింగ్ ఆయిల్స్ వాడాము అంటే మన హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా విషయాలు బాబే మాట్లాడతాడు. నేను స్పెషల్గా కోకోనట్ ఆయిల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక్క మాట చెప్తాను. సో చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో. సో ఈ కోకోనట్ ఆయిల్ ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వల్ల లాభాలు ఏంటి, అసలు మా జర్మన్ టెక్నాలజీ ఎలా ఉంటుందనేది బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలానే అన్నీ కూడా ప్యూర్, 1 డ్రాప్ లేదా 1 పీస్ ఏది యాడ్ చేయము. ప్యూర్గా సీడ్స్ నుంచి తీసిన ఆయిల్స్ అన్నమాట ఇవి. నాన్న దీని ఇంపార్టెన్స్ గురించి నువ్వు చెప్పు. అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల క్రితమే నేను దీని గురించి మాట్లాడాను. 1 year 1.5 year క్రితం మల్టిపుల్ వీడియోస్ చేశాము యాక్చువల్గా కుకింగ్ ఆయిల్స్ గురించి. మా స్పెషాలిటీ ఏంటి, అసలు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్కి రిఫైన్డ్ ఆయిల్స్కి ఈ ప్రాసెస్డ్ ఆయిల్స్కి డిఫరెన్స్ ఏంటి, వీటి గురించి చాలానే విషయాలు మాట్లాడామట. ఊరికే బ్రీఫ్గా చెప్పు. మళ్ళీ చెప్తాను. చాలా గ్యాప్ వచ్చింది, అప్పుడు చూసిన వాళ్ళు ఉన్నా కూడా మళ్ళీ జస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది అందరికి. సో మెయిన్గా మా మెషిన్స్ యూరోపియన్ టెక్నాలజీ అండి. మేము అవుట్ సైడ్ ఇండియా నుంచి తెప్పించాము, యూరోప్ నుంచి తెప్పించాము. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మీరు బయట ఈ సన్ఫ్లవర్ ఆయిల్స్ ఇవి వాడుతూ ఉంటారు. అవి మంచివా చెడ్డవా అనేది పక్కన పెడితే వాటి ప్రాసెసింగ్ హెవీ టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్లో జరుగుద్ది. దాన్నే ప్రాసెసింగ్ అంటారు యాక్చువల్గా. అంటే వాటి నుంచి ఆయిల్ తీయడము చాలా హై టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్కి లోన్ అవుతాయి, వాట్ ఎవర్ ఆ సీడ్స్ కానీ అవి. సో దానివల్ల వాటి న్యాచురల్ ఫ్లేవర్ కానీ వాటిలో ఉండాల్సిన విటమిన్స్ మినరల్స్ వాట్ ఎవర్ అవి కంప్లీట్గా పోతాయి. కంప్లీట్గా కాకపోయినా మోస్ట్లీ 90% ఆఫ్ ద ఎసెన్స్ అండ్ ఫ్లేవర్ పోతుంది వాటికి. మాది ఏంటంటే స్పెషాలిటీ, ఈ మెషిన్ సింగిల్ ప్రెస్ అండి. లైక్ ఒక్కసారే ప్రెస్ చేస్తుంది అండ్ విత్ వెరీ లో టెంపరేచర్స్. యూజువల్గా బయట దొరికే ఆయిల్స్ మీకు వెరీ హై టెంపరేచర్స్కి గురవుతాయి. సో దానివల్ల వాటి ఫ్లేవర్ ఈజీగా పోతుంది. మాదేంటంటే సింగిల్ ప్రెస్ కాబట్టి వాట్ ఎవర్ దాంట్లో నుంచి వచ్చే ఆయిల్ మొత్తం 90% ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. అది ఎలా చెప్పగలుగుతున్నానంటే, మళ్ళీ ఆ బయటకి పిప్పి వస్తుంది కదా, ఆ పిప్పి మళ్ళీ మేము ఒకసారి వేసి టెస్ట్ చేసినా కూడా దాంట్లో నుంచి ఆయిల్ లిటరల్గా ఏం రాదు. మేబీ 1 or 2 drops వస్తుందేమో సమ్ కేజీస్ ఆఫ్ ఆ కేక్ వేస్తే. సో సింగిల్ ప్రెస్లోనే దాంట్లో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అదే ఆ మెషిన్ స్పెషాలిటీ. అండ్ టెంపరేచర్స్ కూడా మేము అడ్జస్ట్ చేయొచ్చు ఆ మెషిన్లో. ఏ ఆయిల్కి కూడా 50 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ పెట్టాం. 50 degrees కూడా బయట చాలా టెంపరేచర్ ఎక్కువ ఉండి మాకు ఏదన్నా కొంచెం స్ట్రక్ అవుతుంది మెషిన్ అన్నప్పుడు మాత్రమే 50 degrees వరకు వెళ్తాము, విచ్ ఈజ్ వెరీ వెల్ అండర్ కంట్రోల్ అనమాట. అంటే ఆ టెంపరేచర్స్ వల్ల మనకి ఏమి లాస్ ఏం జరగదు. మీకు వచ్చే ఆయిల్ కూడా మేము మామూలుగా అట్లా వేల్తో టెస్ట్ చేసి చూస్తాము టెంపరేచర్. సో వెరీ సేఫ్. అండ్ దట్స్ వాట్ కోల్డ్ అంటే. ఎగ్జాక్ట్లీ కోల్డ్ అని కాదు, రిఫైన్డ్ ఆయిల్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ టెంపరేచర్స్తో తీస్తాం కాబట్టి కోల్డ్ ప్రెస్డ్ అంటాం దాన్ని. అండ్ మీకు బయట మామూలుగా దొరికే ఆయిల్ కూడా ఇప్పుడు ఒకసారి ఇది మీకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇట్లా ట్రాన్స్పరెంట్గా కనపడినా కూడా కోకోనట్ ఆయిల్స్ మామూలుగా మీరు బయటవి చూస్తే ఇంతకంటే కూడా ఇంకా చాలా క్లియర్గా ఉంటాయి. ఎందుకంటే వాటిల్లో బ్లీచ్ చేస్తారు, ఆ క్లారిటీ రావడానికి కెమికల్స్ వాడతారు. అండ్ ఆ ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్గా యాడ్ చేస్తారు. అండ్ ఇంకోటి హై టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్కి లోన్ అయితే అసలు ఫ్లేవర్ పోతుంది. దీనికి న్యూట్రియంట్ లాస్ పక్కన పెడితే అసలు దాని న్యాచురల్ ఫ్లేవర్ కూడా పోతుంది. మళ్ళీ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో. చాలా రిఫైన్డ్ ఆయిల్స్లో ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. ఇదేంటంటే మేము 1 drop ఆఫ్ కనీసం వాటర్ కూడా వాడమండి. యాజ్ ఇట్ ఈజ్ ఆయిల్ వస్తుంది, దాన్ని పెద్ద కంటైనర్లో తీసుకుంటాము. ఒక 10-15 days సెడిమెంట్ అవుతుంది. అంటే దాంట్లో కూడా ఏదో లైట్ పార్టికల్స్ వస్తాయి, అవన్నీ కిందకి సెడిమెంట్ అవుతాయి. ప్యూర్ ఆయిల్ పైన ఎక్స్ట్రాక్ట్ చేసి బాటిల్స్లో పెట్టి ఇచ్చేస్తాం అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ ఇండివిజువల్గా ఒక్కొక్క ఆయిల్ గురించి మేము మెయిన్గా ఇప్పుడు చేసేది కుకింగ్ ఆయిల్స్లో 4, యాక్చువల్గా 5: కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, సెసమే ఆయిల్ అండ్ సాఫ్లవర్ ఆయిల్. గ్రౌండ్ నట్ కూడా. గ్రౌండ్ నట్ ప్రస్తుతానికైతే ఆన్ రిక్వెస్ట్ ఇస్తున్నాము, అంటే రెగ్యులర్గా ఇవ్వట్లేదు. చాలామంది తీసుకుంటున్నారు కావాలని చెప్పి, వాళ్ళకి మాత్రం ఇస్తున్నాము. ఇట్లా ఆన్ ద కౌంటర్ పెట్టట్లేదు గ్రౌండ్ నట్ ఒకటి.
ఇంకా ఇండివిజువల్ ఆయిల్ బెనిఫిట్స్కి వస్తే మీకు చాలామందికి కోకోనట్ ఆయిల్ గురించి తెలుసు. కోకోనట్ ఆయిల్ మెయిన్గా మనం హెయిర్కి కానీ స్కిన్కి కానీ మసాజ్కి కానీ చాలామందే వాడుతుంటారు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇది ఫుడ్ గ్రేడ్ ఆయిల్ అండి. ఫుడ్ గ్రేడ్ ఆయిల్ అంటే ఇంకా అల్టిమేట్. అంటే ఇది మొహానికి పూసుకునేది కదా, తినొచ్చా అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతారు. ఏదైతే ఫుడ్ గ్రేడ్ అంటున్నామో దాన్ని మీరు ఎట్లన్నా వాడుకోవచ్చు. అల్టిమేట్గా మనం కన్జ్యూమ్ చేస్తున్నామంటే అది బెస్ట్ అని. దాన్ని మీరు దీపాలకు వాడుకోవచ్చు, మొహానికి వాడుకోవచ్చు, తినొచ్చు. అంటే దీపారాధనకి. ఓకే. అంటే చాలా మందికి అదొక క్వశ్చన్, అంటే మీరు మొహాలకు పూసుకునే ఆయిల్ కదా అది తినొచ్చా లేదా. జనరల్ గా దీపారాధన సెసేమ్ ఆయిల్ తో నేను క్వాలిటీ గురించి చెప్తున్నాను, దీపారాధన అని కాదు. నా పాయింట్ ఏంటంటే మొహానికి పూసుకునే ఆయిల్ కదా అది తినొచ్చా లేదా అని అడుగుతారు. సో ఫుడ్ గ్రేడ్ అంటున్నామంటే తినొచ్చు అని, అండ్ మిగతా అన్ని పర్పస్లకు కూడా వాడుకోవచ్చు అని అర్థం. అండ్ కోకోనట్ ఆయిల్ బెనిఫిట్స్కి వస్తే ఇది మీ ఓవరాల్ హెల్త్ని కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఆయిల్ పుల్లింగ్ అంటారు. మేము చిన్నప్పుడు చాలా మంది చేసేవాళ్ళు, మా ఫాదర్ కూడా చేసేవాళ్ళు ఇంట్లో డైలీ. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది చేయడం నేను చూడట్లేదు. బట్ నిజంగా కోకోనట్ ఆయిల్తో మీరు డైలీ కానీ కొంచెం ఒక 2-3 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ నోట్లో తీసుకొని ఆయిల్ పుల్లింగ్ అని చేశారంటే 1 monthలో డ్రాస్టిక్ డిఫరెన్స్ చూస్తారు మీ ఓవరాల్ హెల్త్లో. లైక్ మీ గమ్స్ ఇంప్రూవ్ అవుతాయి, టీత్ క్లారిటీ పెరుగుతుంది, ఆ ప్లేక్ అంతా పోతుంది. మోస్ట్లీ ఆయిల్ అయినా కూడా కదా మనం చేసే ఆయిల్స్ మోస్ట్లీ కోకోనట్ ఈస్ ద బెస్ట్ ఓవరాల్ హెల్త్కి. ఇది కోకోనట్ ఆయిల్ గురించి. అండ్ సాఫ్లవర్ మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. సాఫ్లవర్ ఏమంటారు తెలుగులో? కుసుమ నూనె. తెలుసు నాన్న, చాలా మార్కెట్లో చాలా ఉన్నాయి. కానీ అంటే ఇప్పుడే కొంచెం జనాలకి అవగాహన పెరుగుతుంది యాక్చువల్గా ఈ సాఫ్లవర్ గురించి కానీ ఈ కోల్డ్ ప్రెస్డ్ గురించి కానీ. సాఫ్లవర్ మెయిన్గా దీని స్పెషాలిటీ ఏంటంటే దీని స్మోక్ పాయింట్ చాలా హై అండి. మన ఇండియన్ కుకింగ్కి పర్ఫెక్ట్. మీరు డీప్ ఫ్రై చేసుకోవాలనుకున్నా, మేబీ కోకోనట్ ఆయిల్ని మీరు డీప్ ఫ్రై చేస్తే మీకు పొగ ఇమీడియట్గా వచ్చేస్తుందేమో, కానీ సాఫ్లవర్ని 270 degrees వరకు కూడా మీరు హీట్ చేయొచ్చు. అంటే లిటరల్గా మనం ఇండియన్ కుకింగ్లో ఇంట్లో చేసుకునే వాటిల్లో అంత హై టెంపరేచర్స్ ఉండవు. మ్యాక్సిమం 180 degrees వరకు వెళ్తుందేమో, 270 degrees వరకు దిస్ ఈస్ వెరీ సేఫ్ సాఫ్లవర్ ఆయిల్. అండ్ దీంట్లో విటమిన్ ఈ ఉంటుంది, విచ్ ఈజ్ గుడ్ ఫర్ మీ ఇమ్యూన్ సిస్టమ్. సో హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో కూడా సాఫ్లవర్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే ఈచ్ ఆయిల్ది ఒక డిఫరెంట్ బెనిఫిట్. మనం యాక్చువల్గా ఆయిల్స్ ఏమి మన హెల్త్ కోసం అట్లేం వాడము. వాడే వాటిల్లో బెస్ట్ వాడితే బెటర్ అని చెప్పేది నా ఒపీనియన్ అనమాట. లైక్ ఇండియన్ కుకింగ్ స్టైల్లో మనం ఆయిల్స్ లేకుండా చేసుకునే ఫుడ్స్ చాలా తక్కువ. నన్ను ఇప్పుడు ఆయిల్ లేకుండా మీరు ఏం ఫుడ్ చేస్తారంటే నాకు టక్కని మ్యాగీ తప్పితే ఏం గుర్తు రావట్లేదు. దేనికైనా కూడా మనం ఖచ్చితంగా ఆయిలే వాడతాము. మ్యాగీలో కూడా సీజనింగ్ చేస్తాం. మ్యాగీలో కొంతమంది పోపు వేసుకొని ఇట్లా వేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా. సో లిటరల్ గా మనం ఆయిల్ ప్రతి దాంట్లో వాడతాము. సో వాడే వాటిల్లో ద బెస్ట్ ఆయిల్స్ వాడాలనేది నా ఒపీనియన్. మావి అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయిల్స్ మీకు మార్కెట్లో దొరికేవి. ఏ విధంగా అయినా కూడా వీటి ఫ్లేవర్ మీరు చూసిన వెంటనే మీకు అర్థమవుతుంది. న్యాచురల్ ఫ్లేవర్ అలాగే ఉంటుంది ఆయిల్ స్మెల్ చేసినా కూడా. అండ్ ప్రైజెస్ కూడా మార్కెట్తో కంపేర్ చేస్తే రీజనబుల్ ప్రైజెస్గా ఇస్తాం. సో ఇంకా ఆయిల్స్ ఉన్నాయి నాన్న, నెక్స్ట్ వీడియోలో మిగతా ఆయిల్స్ వాటి గురించి కూడా చెప్తాను. టోటల్ గా ఏంటంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏంటి అంటే చాలా మంచివిమ్మా. నాకు కోల్డ్ ప్రాసెస్ సోప్స్ అని వస్తుంటాయి కదా, సో అదే లాంగ్వేజ్ వస్తుంది. సో ఇంకా చాలా ఉంది దీని గురించి చెప్పడానికి, నెక్స్ట్ టైం మాట్లాడతాము. సో వాడి చూడండి, ఏ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అయినా కానీ మావి వాడు చూడండి. ఇది ఫ్యాంటైజ్ హామీమ్మా, దీని మీద ఎల్విఎస్ అని ఉంటుంది కానీ ఎల్విఎస్ మాదే. సో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం నాన్న. బాయ్ మా. బాయ్. ఇంకొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.